గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ శివప్రసాద్, జయశ్రీ పెట్ క్లినిక్, సామర్లకోట. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలా ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు విశాఖపట్నం మరియు రాజమండ్రి రెండు సిటీల్లో కూడా మనకు పెట్ పాపులేషన్ ఎక్కువగా అవుతుంది. సో సహజంగా అన్ని అర్బన్ ఏరియాతో పాటు ఈ రెండు సిటీల్లో కూడా ఎక్కువ పెట్ పాపులేషన్ ఉంది. సో ఈ రెండు సిటీల్లో ఒక పెంపుడు జంతువు, మన డాగ్ అనేది పెంచుకుంటూ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న డాగ్ అది బైట్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం యాంటీ రేబీస్ వ్యాక్సిన్, పోస్ట్ బైట్ వ్యాక్సిన్ చేసుకోవడంలో కొంచెం అలసత్వం ప్రదర్శించడం వల్ల వాళ్ళకు రేబీస్ అనేది సోకి మరణించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా రాజమండ్రిలో జరిగింది, విశాఖపట్నంలో కూడా జరిగింది. రీసెంట్గా అయితే విశాఖపట్నంలో అది ప్రజెంట్ న్యూస్లో కూడా ట్రెండింగ్లో ఉంది. సో సహజంగా రేబీస్ అనేది కుక్క కాటు ద్వారానే సంక్రమిస్తుంది. అది ఇన్ఫెక్టెడ్ డాగ్ కరిచినప్పుడు అతి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం అనేది ఉంటుంది. సో మనం పెంచుకున్నటువంటి ప్రతి డాగ్కు కూడా కంపల్సరీగా ఫర్ అవర్ సేఫ్టీ, ఫర్ అవర్స్ అండ్ అవర్ చిల్డ్రన్ సేఫ్టీ, కంపల్సరీగా 3 నెలలు దాటిన తర్వాత ప్రతి డాగ్ కూడా కంపల్సరీగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది చేయించుకోవాలి. అది మన బాధ్యత, మన సేఫ్టీ కోసం. సో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దానికి ఇన్ టైంలో వ్యాక్సిన్ చేయించకపోయినా ఒక్కోసారి కొందరు డాగ్స్ అనేది బయటే కట్టేసి ఉంచుతుంటారు. అటువంటి సందర్భంలో ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్టెడ్ డాగ్ వచ్చి దాన్ని బైట్ చేసి వెళ్ళిపోయినప్పుడు మనకు అది చిన్న దెబ్బ ఏదో గీసుకుందో లేదా అనే సందర్భం అనుకుంటాం తప్ప అదేదో కుక్క కరిచిందని ఎప్పుడూ గ్రహించలేము. కావున అటువంటి సందర్భంలో అదేమో స్లోగా డెవలప్ అవుతూ వస్తుంది. మనం మన పెట్టిని చాలా ముద్దుగా ఆడించుకుంటుంటాం, ముద్దు పెడుతుంటుంటాం, దాని సలహా మన మీద పడుతుంటుంది కూడాను. సో ఆ విధంగా కూడా సంక్రమించే అవకాశం ఉంది. ఒక్కోసారి కుక్క కరిచినప్పుడు ఏది చిన్న గీతే కదా అని ఇగ్నోర్ చేస్తుంటాం, మర్చిపోతుంటాం. సో అటువంటి సందర్భాల్లో కూడా ఒక్కోసారి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒకసారి వ్యాక్సిన్ చేయించుకోవాలి. సో ఎందుకంటే సంవత్సరం తర్వాత నుంచి యాంటీబాడీ టైటర్స్ అనేది తగ్గిపోతుంటాయి. అంటే వ్యాధి నిరోధక లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఇన్ఫెక్టెడ్ డాగ్ కరిస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటి నుంచి మళ్ళీ మనకు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు సందర్భాల్లో విశాఖపట్నంలోను రాజమండ్రిలోను వాళ్ళ సొంత కారణాల వల్ల ఒక డోస్ చేయించుకొని ఉండొచ్చు, లేదా కొంచెం వాళ్ళ ఇంట్లో ఇతర వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా కొంచెం నెగ్లెక్ట్ చేసిన క్రమంలో ఎప్పుడైతే మన పెట్టే కదా ఏం కాదనుకుంటుంటాం, కానీ ఇన్ఫెక్టెడ్ పెట్టయినప్పుడు వైరస్ లోడ్ ఎక్కువ మన బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ ఒక వైరస్ వెళ్ళేటప్పుడు ఒక 4 నెలలు 5 నెలలు టైం పడవచ్చు. అదే 1000 వైరస్ పార్టికల్స్ బాడీలోకి ఒకేసారి ఎంటర్ అవుతాయి. అది చాలా త్వరితగతిన రోజుల వ్యవధిలోనే కూడా బ్రెయిన్కి రీచ్ అయ్యి మెనింజైటిస్, బ్రెయిన్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి మెనింజైటిస్ అనేది కలిగించే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి రేబీస్ లక్షణాలు కనపడిన తర్వాత అది మనుషులు కానీ జంతువులు కానీ వాటి నుంచి మనం కాపాడడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా 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 తక్కువ ఛాన్స్ రికవరీకి అనేది. సో కావున ప్రతి ఒక్కరు విధిగా వాళ్ళ పెట్స్కి ప్రతి సంవత్సరం ఏదో ఒక నెల గుర్తుపెట్టుకోండి. మీరు ఖాళీగా ఉన్న నెల, ఆ నెలలో కంపల్సరీ కూడా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలి. ఒకవేళ మీ పెట్ కానీ మిమ్మల్ని కరిచిన ఎడల సో వ్యాక్సిన్ చేసినా కూడాను మనము ఎందుకైనా మంచిది దాన్ని కరిచిన చోటను శుభ్రంగా ఒక 10 to 15 మినిట్స్ ట్యాప్ వాటర్ కింద బాగా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడిగేసి తదనంతరం సోప్ వాటర్తో ఒకసారి కడిగి యాంటీసెప్టిక్ లోషన్స్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్స్ కానీ అప్లై చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళు 0-3-7-14 డేస్లో 4 డోసెస్ కంపల్సరీగా చేస్తారు. దాంతోపాటుగా బైట్ ఎక్కడైతే కరిచింటుందో, గాయమై ఉంటుందో దాని చుట్టూ కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్, రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయండి. ఇవేంటంటే డైరెక్ట్ యాంటీబాడీస్ కరిచిన గాయం చుట్టూ ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. అంటే అక్కడ కొంచెం ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది ఒకవేళ అక్కడ వైరస్ ఉన్నట్లయితే దాన్ని వెంటనే క్యాచ్ చేసి న్యూట్రలైజ్ చేస్తుంది. కావున తప్పనిసరిగా మీరు మీ పెట్స్కి వ్యాక్సిన్ చేయించండి. ఒకవేళ వ్యాక్సిన్ చేయించినప్పటికీ కరిచిన ఎడల వెంటనే కూడా దాన్ని మీరు కూడా వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.